గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆయన నిర్దేశించిన విధంగా గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, బలహీన వర్గాలకి, గిరిజనులకి, దళితులకి ఏ విధంగా మేలు చేస్తున్నామో, సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా 175 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే దాంట్లో భాగంగా ఈ సామాజిక సాధికారిక యాత్ర పేరుతోటి గత 2 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే మూడో విడతగా ఉత్తరాంధ్ర జిల్లాలో మొట్టమొదటగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము, అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాకుండా విద్యా వైద్య రంగాల వల్ల ఇంటికే వైద్యాన్ని వాళ్ళ ఇంటి ముందుకే తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేశాము అవన్నీ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు మీకు వివరంగా వివరిస్తారు. అదేవిధంగా ఈ 3వ విడత సాధికారిక బస్సు యాత్ర ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమై ఈ నెలాఖరులోపు ఉత్తరాంధ్ర జిల్లాలో మిగతా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, పాత 3 జిల్లాల్లో ఆ 6 నియోజకవర్గాల్లో కూడా సాధికారిక బస్సు యాత్ర అయిపోయినాక ఈ నెల 20వ తారీఖు కానీ 21 కానీ ఆ డేట్ కొంచెం పెండింగ్ ఉంది. పాయకరాపేట నియోజకవర్గంలో, అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గంలో సాధికార బస్సు యాత్ర ఉంటుంది. అదేవిధంగా 23వ తారీఖు శ్రీకాకుళం నియోజకవర్గం, 23వ తారీఖు కాదు 22వ తారీఖే శ్రీకాకుళం నియోజకవర్గం, 24 విజయనగరం, 25 విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం, 29 టెక్కల నియోజకవర్గం, 31 చీపురుపల్లితోటి ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడా ఈ సామాజిక బస్సు యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా పార్టీ అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ ప్లాన్ ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఏ విధంగా ఇప్పటి వరకు అయితే గత 2.5 నెలల నుంచి ఈ సామాజిక సాధికారిక ఉత్తరాంధ్ర జిల్లాలో విజయవంతం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ నెలలో జరిగే మిగతా నియోజకవర్గాల్లో కూడా అంతే పెద్ద ఎత్తున సామాజిక బస్సు యాత్రలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సంక్షేమ పథకాల ద్వారా, ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఈ నియోజకవర్గంలో 4 లక్షల జనాభా, 2,82,000 మంది ఓటర్లు ఉంటే ఆ జనాభాలో 58.7% మాత్రమే లబ్ధిదారులు ఉండటం జరిగింది. ఆ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న జనాభాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీపీఎల్ ఫ్యామిలీస్ కింద 58.7% మందికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాల అర్హుల్లో కూడా వారు తెలుగుదేశం పార్టీ అయితేనే జన్మభూమి కమిటీలకి వారు అనుకూలంగా ఉంటే మాత్రమే సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి, లేదా పక్క పార్టీ కానీ లేకపోతే కుల వివక్ష చూపించి లంచాలు సమర్పిస్తేనే కానీ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రస్తుతం 2024 జనవరి
1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన 3000 పెన్షన్తో కలిపి 73.4% లబ్ధిదారులుగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది. ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకం కావచ్చు, చేదోడు, చేయుత, వైఎస్ఆర్ ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, ఇలా అన్ని పథకాలకు సంబంధించి సుమారు 73% పైగా ఈరోజు లబ్ధిదారులుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలకు సంబంధించి, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి, డోక్రా అక్కచేనుల రుణమాఫీలకు సంబంధించి అక్షరాల 3,467 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ 73.4% ఉన్న ప్రజలందరికీ కూడా 3,467 కోట్ల రూపాయలు లబ్ధి ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా లబ్ధి చేకూరడం జరిగింది. ఇందులో సుమారు 28,000 మందికి 1 సెంట్ స్థలంతో పాటు 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు, అంతేకాకుండా ఇసుక శాండ్ ఫ్రీగా ఇచ్చింది. అదేవిధంగా 4,200 మందికి టిడ్కో గృహాలు కూడా ఈ సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలని కూడా నాడు నేడు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నినాదంతో ఈరోజు అన్ని స్కూల్స్లోని కూడా సుమారు 7.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో పాటు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న 3 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్ కింద ఒక్కొక్క స్కూల్కి 2,25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో 7 యూపీహెచ్ హాస్పిటల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను గెలవకపోయినా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 7 హాస్పిటల్స్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడం, హాస్పిటల్ని ప్రారంభించి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా 86 కిలోమీటర్లు రన్నింగ్తో 24/7 వాటర్ సప్లైని గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న 24 గంటల వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని 86 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా 14 వార్డులో 24 గంటల వాటర్ సదుపాయానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రోడ్స్కి కానీ, బరియల్ గ్రౌండ్స్కి కానీ, పార్క్స్కి కానీ, హాస్పిటల్స్ కానీ వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టిన మొత్తం 238.5 కోట్ల రూపాయల నిధులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులో పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ఎందరి సహాయ సహకారాలతో, మా మేయర్ గారు కావచ్చు, మా కార్పొరేటర్స్ కానీ, మా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి 238 కోట్ల రూపాయల నిధులు ఇప్పటి వరకు కూడా రోడ్స్కి, డ్రైన్స్కి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యనే ఇంకొక 62 కోట్ల రూపాయల నిధులు కూడా సుమారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి శాంక్షన్స్ అవడం జరిగింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కృషితో, జీవీఎంసీ మేయర్ గారు, కమిషనర్ గారు సహాయ సహకారాలతో ఈ మధ్యన ఒక వన్ వీక్ బ్యాక్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ నియోజకవర్గ అభివృద్ధికి 34,75,00,000 రూపాయలని విశాఖపట్నం పోర్టు వారు, నాకు తెలిసి పోర్టు చరిత్రలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి గతంలో నాకు తెలిసి అయితే 1 కోటి రూపాయలు ఇచ్చిన పాపాన్ని కూడా పోలేదు. అలాంటిది మా పెద్దల సహాయ సహకారం వల్ల 34 కోట్ల రూపాయల 75 లక్షలతో సీతమ్మ దారి దగ్గర ఉన్న వైఎస్ఆర్ షాట్రీ దగ్గర నుంచి ఆర్ఎన్బి జంక్షన్ వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం పోర్టు వారు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చరిత్రలో కనివిని ఎరుగని విధంగా ఒకవైపు ప్రతిక్షణం సంక్షేమం, అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని అందించడంతో పాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధ చూపి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అన్నిటికంటే కూడా ప్రధానమైనది, మేము ఎవరు కూడా కళలో కూడా కలగనది ఈ నియోజకవర్గానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారం వల్ల సాధ్యపడింది. అది ఏదైతే పోర్ట్ క్వార్టర్స్ ప్రాంతంలో ఈరోజు 17 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణం చేయటం, అదేవిధంగా ఇన్ఆర్బిట్ మాల్ పక్కన 3 ఎకరాల్లో ఒక ఐటీ టవర్ నిర్మాణం చేయడం ద్వారా సుమారు 12,000 మందికి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అద్భుతంగా ఈ నియోజకవర్గంలో ఉన్న యువకులకి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు చేస్తున్న తప్పుడు ఉపాధి లేదనే తప్పుడు ప్రచారాలకి ఒక్క విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే
2014 నుంచి 2019 వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేని మీకు మేము ఈ పత్రికా ముఖంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 1520 మందికి వాలంటీర్లుగా సేవాభావంతో అవకాశం కల్పించడం జరిగింది. 870 మందికి ఈ నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందిగా నియమించడం జరిగింది. అవుట్ సోర్సింగ్ లో 234 మందికి వివిధ రూపాల ఈ నియోజకవర్గంలో యువతి యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. రేపు 2025 ఫిబ్రవరి కల్లా 12,000 మందితో ఇండియన్ బెట్పంలో కానీ, అదేవిధంగా బిర్లా జంక్షన్ దగ్గర నిర్మాణం జరుగుతున్న ఏఎంసీ మాల్ ద్వారా కానీ ఈ ఒక్క నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 20,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈ నియోజకవర్గంలో ఉన్న వారికి ఉపాధి కల్పిస్తున్నాం. దీని మీద తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ మీకు ఎక్కడ ఏ సెంటర్లో చర్చకు పిలిచినా మేము సిద్ధంగా ఉన్నాం. ఉపాధి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కల్పిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది రాజకీయాలు అనేది హోందాగా చేయాలి, సత్యాలను కూడా అసత్యాలుగా ప్రచారం చేయొద్దని ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి మనసుతో ప్రతిక్షణం కూడా ప్రజాహితం కోసం పాటుపడుతూ నీతి నిజాయితీ నిబద్ధతతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలో కూడా పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ మద్దతు ఉండాలని, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం సాగుతున్న సాధికారిక బస్సు యాత్రను అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.